అందరికీ నమస్తే. నేను మీ ఆసంపల్లి సంపత్ కుమార్. జై భీమ్, జై కేసీఆర్, జై హో డాక్టర్ బాలకృష్ణ అన్న. నిన్న ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ అన్న నర్సంపేటలోని డిపోలో పనిచేస్తున్నటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు మరి మృత్యువుతో పోరాడి లాస్ట్ కు చనిపోవడం జరిగింది. నిజంగా ఆ డ్రైవర్ అన్న యొక్క చావు చాలా దిగ్బంధికి గురి చేయడం జరిగింది. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఈ రోజు ఆర్టీసీ కార్మికులు తమ యొక్క హక్కుల కోసం 32 డిమాండ్ల కొరకు ఏదైతే సమ్మె చేస్తున్నారో మరి బలిపీఠంపై ఈ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ నిన్నటికి నిన్న 3 ఆత్మహత్య యత్నానికి పాల్పడితే మరి ప్రభుత్వం కనీసం కొంచెం కూడా వారిపైన జాలి చూపకుండా కనికరం లేకుండా ఏదైతే వారు మరి ఈ యొక్క మండు టెండలో దీక్ష చేయడానికి నిరసన తెలియజేయడానికి మరి వారు టెంట్లు వేసుకుంటే కూడా ఆ టెంట్లను ఈ యొక్క అధికార అంగబలంతో ఏదైతే పోలీస్ దౌర్జన్యంతో మరి పోలీసులు పీకేసిర్రో నిజంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని ఈ సమ్మె యొక్క మరి వారి హక్కులను కాపాడుకోవడంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెను సాఫీగా చేయనీయకుండా అధికారులు అడ్డుకున్నటువంటి విధానాన్ని ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య మొండి వైఖరిని పూర్తిగా ఖండిస్తూ ఈ రోజు శంకర్ గౌడ్ యొక్క ఆత్మహత్యకు తప్పకుండా ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్టీసీ శాఖ మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క ఆత్మహత్యకు పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే మరి వారికి ఏదైతే మీరు అధికారంలోకి రాకముందు టీపీసీసీ అధ్యక్షుడిగా మరి డ్రైవర్ అన్నల దగ్గరికి పోయి ఆర్టీసీ కార్మికుల దగ్గరికి పోయి మీరు ఏదైతే కల్లబొల్లి మాటలు చెప్పారో ముఖ్యమంత్రి ఆనాడు మరి కేసీఆర్ గారి దగ్గర బియ్యం లేవు, పప్పు లేదు, నూనె లేదు, మీకు పప్పన్నం కూడా పెట్టలేడు, నన్ను గెలిపించండి, కాంగ్రెస్ కోట్లేయండి, నేను మీకు బిర్యానీ అండి పెడతానని ఏదైతే ప్రగల్భాలు పలికి మరి ఆర్టీసీ యొక్క ఓట్లను దంచుకొని ఈ రోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు నీకు ఆర్టీసీ కార్మికులు కనబడతలేరా? నీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయిపోతుంది కదా, మరి ఇప్పటికీ కార్మికుల పైన ఎందుకు శ్రద్ధ వహించడం లేదు? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను వ్యంగ్యంగా చిత్రీకరించి నిన్న వారి యొక్క టెంట్లను ఏదైతే కూల్చివేసిర్రో మరి ఆ విషయాన్ని జీర్ణించుకోలేక కనీసం ఈ తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో మాకు స్వేచ్ఛ లేదా? ఈ రేవంత్ రెడ్డి పాలనలో మాకు సమానత్వం, స్వేచ్ఛ మరి మేము కనీసం సమ్మె చేసుకున్నటువంటి హక్కు కూడా లేదా అని కలత చెంది నిన్న శంకర్ అన్నటువంటి డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం, ఒంటిపైన కిరోసిన్ పోసుకోవడం చాలా బాధాకరం. చివరికి ఆయన ప్రాణాలు వదిలిపెట్టడం నిజంగా బాధాకరం. కాబట్టి దయచేసి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు నేను 2 చేతులెచ్చి జోడించి చెప్తున్నా, తప్పకుండా మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, మీరు పోరాడండి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మీ వెన్నంటే ఉంటారు. మీకు ఆర్టీసీకి మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. మరి ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ హయాంలో ఏదైతే 2023 ఆగస్టులో మరి అఫీషియల్ గా గెజిట్ ఇచ్చి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేరుస్తాం, మిమ్మల్ని మీకు ఉన్నటువంటి డిమాండ్లను నెరవేర్చి మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇవ్వడంతో పాటు గెజిట్ ను కూడా పాస్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే 2023 సెప్టెంబర్ 30 నాడు అపాయింటే కూడా ప్రకటించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు మరి ఎన్నికల కోడ్ రావడం, తద్వారా ప్రభుత్వాలు మారడంతో ఈ రోజు ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు అలానే ఉన్నాయని వారు మరి ఈ 3 సంవత్సరాల పాలనలో రేవంత్ రెడ్డి ఏమీ కూడా ఒరగబెట్టలేదు. కాబట్టి మేము సమ్మెకు దిగుతున్నామని మొన్నటి నుండి సమ్మెకు దిగడం జరిగింది. కానీ వారి యొక్క సమ్మెను కూడా ఈ రోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెకిలి చేష్టలతో వారిని వ్యంగ్యంగా చిత్రీకరించారు. కాబట్టే ఈ రోజు శంకర్ గౌడ్ అయినటువంటి అన్న మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు ప్రజలన్నా చిత్తశుద్ధి లేదు. ఈ రోజు గురుకుల విద్యార్థులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, మరి ఈ రోజు మూసి బాధితులు కావచ్చు, వెలుగుమట్ల బాధితులు ఉన్నారో వీరందరిపైన నువ్వు కర్కశత్వంగా వహిస్తూ నిజంగా ఈ యొక్క ప్రజాపాలన కాదు పరాయి పాలన, మరి పరాయి పీడన చేస్తూ ఈ రోజు ప్రజలను విచిత్రంగా హింసిస్తున్నావు. తప్పకుండా నీకు ప్రజలే బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే హెచ్చరిస్తూ ఇప్పటికైనా నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే మరి ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, బాలకృష్ణ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ చెన్నూరు గడ్డ నుండి కూడా మేము మా వంతు పాత్ర పోషించి ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెను మరింత ఉధృతం చేస్తాం అని హెచ్చరిస్తూ జై తెలంగాణ.